హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి టాపిక్ ఎట్టకేలకు అఖండ వెనక్కి తగ్గినట్టేనా. ఆగస్టు నెల అంతా టాలీవుడ్ మొత్తం కలకలలాడిపోతుంది. చిన్న పెద్ద సినిమాల పోటీలకు దిగుతున్నాయి. ఇక ఆగస్టు విషయం పక్కన పెడితే ప్రస్తుతం అందరి చూపు సెప్టెంబర్ పైనే ఉంది. అందుకు కారణం రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు రావడమే. ఆ సినిమాలు ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇప్పుడు నేను మీకు షేర్ చేయబోతున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. అఖండ 2 ఆగస్టు నెల అంతా టాలీవుడ్ మొత్తం కలకలలాడిపోతుంది. చిన్న పెద్ద సినిమాలు పోటీలకు దిగుతున్నాయి. ఇక ఆగస్టు విషయం పక్కన పెడితే ప్రస్తుతం అందరి చూపు సెప్టెంబర్ పైనే ఉంది. అందుకు కారణం రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు రావటమే. ఆ రెండు సినిమాలే ఓజీ అండ్ అఖండ 2. నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత యుద్ధానికి సిద్ధమయ్యారు. అందులో ఈసారి ఈ ఇద్దరు ఒకే కూటమిలో పదవులు కలిగి ఉన్నవారు కావడంతో వీరిద్దరి సినిమాలు ఒకే రోజు వస్తున్నాయి. అంటే అవి ఖచ్చితంగా రాజకీయ వివాదాలకు కూడా దారి తీస్తాయి. ఇక మొదటి నుంచి కూడా సెప్టెంబర్ 25న ఈ రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయని ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేశారు. ఒకటి కాకపోతే ఇంకొకటి ఖచ్చితంగా వాయిదా పడుతుంది అనుకుంటున్న ప్రతిసారి తాము తగ్గేదే లేదు అంటూ మేకర్స్ కొత్త పోస్టర్స్తో రిలీజ్ డేట్స్ కూడా ప్రకటించారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా అఖండ 2నే వెనక్కి తగ్గుతుందని తెలుస్తుంది. అవును, అఖండ 2 సెప్టెంబర్ 25 నుంచి తప్పుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఓజీకి భయపడి యుద్ధంలో ఓడిపోతాం అని కాకుండా అఖండ 2 వెనకడుగు వేయడానికి కారణం ఉందని తెలుస్తుంది. అదేంటంటే అఖండ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో మేకర్స్ వెనక్కి తగ్గారని సమాచారం. ఈ విషయాన్ని మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ విషయం క్లారిటీ రావడంతో ఓజీ సినిమా నుంచి మొదటి సింగిల్ రిలీజ్ చేశారట. ఇక దీంతో ఓజీ సింగిల్గానే థియేటర్లోకి రానుంది. మరి ఈ సినిమాతో పవన్ ఓజీ ఎలాంటి విజయాన్ని అందుకుంటున్నాడో చూడాల్సింది. అండ్ అట్లానే అఖండ 2 కూడా తొందరలోనే రిలీజ్ అయ్యి అసలు అఖండ 2 ఎక్కువ మెజారిటీ సంపాదించుకుంటుందా, ఓజీ ఎక్కువ మెజారిటీ సంపాదించుకుంటుందో చూడాలని ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదండి ఈరోజు వచ్చేసి టాపిక్. థ్యాంక్ యూ సో మచ్.